సో క్రాంతి గారు, యాజ్ అ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్గా యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి, జెన్ ఎక్స్ అనుకోండి, వాళ్ళకి ఇన్వెస్టింగ్ గురించి ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకుంటే వాళ్ళకి మీ అడ్వైస్ ఏమి ఇస్తారు? సో ఒకటి ఆయుష్మాన్ గారు, ఈ జెన్ ఎక్స్ జనరేషన్ ఏదైతే ఉందో, అంటే 1990s తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ దే గాట్ యూస్ టు ద మొబైల్ ఫోన్స్ ఫ్రమ్ ద ఎర్లీ స్టేజ్. ఓకే, అంటే గత 10 years నుంచి మనకు మొబైల్ వాడకం కానీ చాలా పెరిగిపోయింది. అండ్ దే డోంట్ నో అబౌట్ బడ్జెటింగ్. మనం ఇంతకుముందు పాత జనరేషన్ కనుక చూసినట్లయితే ప్రతి ఫ్యామిలీలో కూడా బడ్జెటింగ్ అనేది ఒకటి ఉండేది. ఫ్యామిలీ ఖర్చులు ఎలా ఉంటున్నాయి, ఒక బడ్జెట్ వేసుకొని వాళ్ళు ఖర్చులు చాలా జుడిషియస్గా స్పెండ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, మనం చూసాం పాత జనరేషన్లో మనకి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టగలము, మన స్తోమత ఎంత అనేది, ఎంత సేవ్ చేసుకోగలము అనేది ఉండేది. సో ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఫ్రమ్ 20 years ఆన్వర్డ్స్ పీపుల్ స్టార్టెడ్ ఎర్నింగ్. అంటే ఏదో ఒకటి చేసుకొని ఎర్న్ చేస్తున్నారు, బట్ దే డోంట్ నో హౌ టు సేవ్ ఆర్ ఇన్వెస్ట్. మోస్ట్ పీపుల్ డోంట్ నో. ఆన్ చేసినంతకంటే ఎక్కువనే ఖర్చు. కరెక్ట్. సో గతంలో ఇండియా అనేది సేవింగ్ కంట్రీ, యాక్చువల్గా సేవింగ్ నేషన్. అవర్ ఓల్డ్ జనరేషన్, వీఆర్ సేవింగ్ హెవీ జనరేషన్. యూఎస్ యూస్ టు బి కన్జ్యూమర్ స్పెండింగ్ ఎకానమీ, వీఆర్ సేవింగ్ ఎకానమీ. బట్ ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, స్లోగా ఇండియా ఈజ్ ఆల్సో బికమింగ్ స్పెండింగ్ ఎకానమీ. కన్సంప్షన్. కరెక్ట్. సేవింగ్స్ ఆర్ కమింగ్ డౌన్ గ్రాడ్యువల్లీ. ఓకే, ఇంతకుముందు మనకు ఒక 10,000 రూపాయలు వస్తే దాదాపు ఒక 7,000, 8,000 వరకు సేవింగ్కి వెళ్ళేవి. మిగతా 2,000 ఖర్చులకు, ఇంటి ఖర్చులకు, వీటికి స్పెండ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు రివర్స్ అయిపోయింది అనమాట. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాటి నుంచి ఎట్లా బయటపడాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అంటే సేవింగ్ రేషియోని ఎలా పెంచుకోవాలనేది మీకు కొన్ని టిప్స్ చెప్తాను యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా. నెంబర్ 1, చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ శాలరీని రాగానే వాళ్ళ సేవింగ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అవును. అండ్ ఇట్ విల్ లై ఇన్ దట్ సేవింగ్ అకౌంట్. ఓకే, వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా సేవింగ్ అకౌంట్లో నుంచే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మన అకౌంట్లో క్యాష్ కనిపించినంత వరకు ఏమవుతుందంటే, మనం ఏదో ఒకటి స్పెండ్ చేస్తూ ఉంటాం. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, స్పెండ్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలుసు సబ్ కాన్షియస్ మైండ్లో డబ్బులు సేవింగ్ అకౌంట్లో ఉన్నాయి. సో యూ కీప్ స్పెండింగ్. ఒక షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళేసి అవసరం ఉన్నా లేకున్నా స్పెండ్ చేసేస్తాం. ఉన్నాయి కాబట్టి, డబ్బులు ఉన్నాయి. ఓకే, అది ఆ వస్తువు ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, బట్ అక్కడ నాకు 20% డిస్కౌంట్ అని కనపడగానే ట్రిగ్గర్ అయిపోతుంది బ్రెయిన్. ఓకే, అరే 20% డిస్కౌంట్ ఉంది, కొనాలి. అవసరం ఉందా లేదా పక్కకు తర్వాత. ఓకే, పీపుల్ స్పెండ్ రెక్లెస్లీ అనమాట. ఇప్పుడు అంటే కాన్షియస్ కాకుండా అన్కాన్షియస్గా స్పెండ్ చేస్తున్నారు. ఓకే, సో దీన్ని అవాయిడ్ చేయడం కోసము 1 టిప్ ఏంటంటే, శాలరీ రాగానే శాలరీ అమౌంట్ని లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మూవ్ ద శాలరీ ఇంటూ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే, అంటే బేసిక్ మన ఖర్చులకైతే ఎంత అవసరం ఉంటుందో ఆ అమౌంట్ని మాత్రమే సేవింగ్ అకౌంట్లో ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్రాసరీస్, మిగతా ఏవి ఉన్నాయో ఆ సరిపోను అమౌంట్, మేబీ ప్లస్ ఆర్ మైనస్ కొంత అమౌంట్ సర్ప్లస్ ఉన్న అమౌంట్ని లిక్విడ్ ఫండ్స్లో మూవ్ ఇట్ టు లిక్విడ్ ఫండ్. సో దట్ సైకలాజికల్గా ఏమవుతుందంటే, నీకు నీ సేవింగ్ అకౌంట్లో క్యాష్ కనపడదు, ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్, సేవ్డ్. అవును, సేవ్ అయిపోయింది కాబట్టి మన బ్రెయిన్ నీ అకౌంట్లో లేదు కాబట్టి కొనాలంటే కొంచెం ఆలోచిస్తాం, ఇది అవసరమా లేదా అనేది. అకౌంట్లో లేదు కదా. ఓకే, ఇది ఒక టెక్నిక్ అనమాట. బట్ దీన్ని కూడా బీట్ చేయడానికి మనకి చాలా వచ్చాయి క్రెడిట్ కార్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఉన్నా లేకున్నా, అకౌంట్లో లేకున్నా క్రెడిట్ కార్డ్తో కొనే ఆప్షన్ ఉంది. అవును. సో వాట్ ఈస్ ద హౌ కెన్ వి సేవ్ ఫ్రమ్ దట్? ఓకే, అవసరం ఉన్నా లేకున్నా క్రెడిట్ కార్డు కానీ, యూపీఐ ఇంకా పెద్ద ఇదైపోయింది. డిజిటల్ పేమెంట్ మోడ్ వచ్చాక మనకు అవసరం ఉన్నా లేకున్నా, అంటే ఏమవుతుందంటే, ఇంకొక పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు హైలైట్ ఇక్కడ ఏంటంటే, పెయిన్ ఆఫ్ పేమెంట్. ఓకే, సో మనము ఎలక్ట్రానిక్ మీడియాలో పే చేసినప్పుడు, సపోజ్ మనం ఒక 10,000 రూపీస్ ఒక ఐటమ్ పర్చేస్ చేసాము, డిమార్ట్కి వెళ్ళాము, లేకపోతే ఏదైనా బజాజ్ ఎలక్ట్రానిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మేబీ ఆన్లైన్లోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఒక 10,000 పేమెంట్ చేస్తే, ఎయిదర్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ, ఆ పెయిన్ మనం ఫీల్ అవ్వం. ఇప్పుడు యూ ఎంటర్ పిన్, ఇట్ ఈస్ డన్. అవును. బట్ పాతకాలంలో వీ యూస్ టు పే యూజింగ్ హార్డ్ క్యాష్. కరెక్ట్. హార్డ్ క్యాష్తో పే చేసినప్పుడు యూ యూస్ టు కౌంట్. ఓకే, ఒక 10,000 పే చేయాలంటే ఒక
100 రూపీస్ అయితే ఎన్ని నోట్స్ కౌంట్ చేయాలి. 500 అనుకున్నా కానీ ఇంత పెద్ద బండిల్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్. దెన్ యూ ఫీల్ ఓకే ఈ 10,000 ఈజ్ మై 1 month salary. నేను ఇంత కష్టపడి సంపాదించాను. సో యూ రిలేట్ ఇట్ విత్ యువర్ హార్డ్ వర్క్. అది అప్పుడు ఇవ్వాలి అంటే ఆ బ్రెయిన్ ట్రిగర్ ఇది అవసరమా, ఇప్పుడు ఈ వస్తువు అవసరమా నాకు అనేది ఆలోచన చేస్తుంది అనమాట బ్రెయిన్. బట్ డిజిటల్ పేమెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది ఫీల్ రాదు. 10,000 అయినా యూ జస్ట్ పే యూజింగ్ స్కానర్ ఆర్ జస్ట్ ఎంటర్ పిన్. సో ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ టు జెనెక్స్ యంగర్ జనరేషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ డిజిటల్ పేమెంట్స్, బట్ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. డిజిటల్ పేమెంట్స్ని అవాయిడ్ చేస్తూ మంత్ రాగానే శాలరీ రాగానే మంత్లీ ఎంత ఖర్చు అవుతుందో అంతకు తగినంత క్యాష్ ఒక ఇంట్లో ఒక బీరువాలో కానీ ఎక్కడ పెట్టేసి ట్రై టు యూజ్ దట్ క్యాష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏదైనా పెద్ద ఐటమ్ కొన్నప్పుడు ఓకే యూ కెన్ యూజ్, బట్ దట్ ఆల్సో డోంట్ అవాయిడ్ క్రెడిట్ కార్డ్స్ ఎట్ ఆల్. అండ్ అట్లీస్ట్ ఆ హ్యాబిట్ డెవలప్ అయినంత వరకు ఎస్ అవాయిడ్ క్రెడిట్ కార్డ్స్. యూ అంటే క్రెడిట్ కార్డ్స్ వల్ల చాలామంది అంటుంటారు నాకు పాయింట్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, బట్ ఇట్స్ ఎ ట్రాప్. The more rewards they are giving a little bit of carrot, and then you are after that carrot you spend more. Correct. You keep spending more, you get little bit of carrots, rewards actually. So it's a trap anamata, it's a cycle. So దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఏమంటే పెద్ద పేమెంట్స్ ఏమన్నప్పుడు యూస్ ఫిజికల్ క్యాష్ కానీ లేకపోతే డైరెక్ట్ సేవింగ్ అకౌంట్లోంచి పేమెంట్ చేయడం కానీ. ఓకే, డోంట్ యూస్ క్రెడిట్ కార్డ్స్. సో సేవింగ్ అకౌంట్ కూడా నా సజెషన్, ఇఫ్ యూ కెనాట్ అవాయిడ్ డిజిటల్ పేమెంట్స్, హార్డ్ క్యాష్ ఇంత క్యారీ చేయడము కష్టం కదా, చిన్న వాటికి అయితే చేస్తాం, పెద్ద వాటికి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు పే చేయడం కోసం ఒక సపరేట్ అకౌంట్ని డెడికేట్ చేయండి. ఒక సపరేట్ సేవింగ్ అకౌంట్ ఉంది. శాలరీ రాగానే శాలరీలోంచి ఎక్స్ అమౌంట్ పర్ మంత్ మీ ఖర్చులు అనుకుంటే ఎక్స్ అమౌంట్ని ఆ పేమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టండి. ఆ అకౌంట్ పేమెంట్స్ మొత్తం ఆ అకౌంట్ నుంచే చేసేయండి. ఎప్పుడైతే ఆ అకౌంట్లో అయిపోతాయో దెన్ యు ఆర్ డన్. కోటా అయిపోయింది ఆ మంత్కి. అవును. సో దెన్ మిగతా అమౌంట్ అంతా లిక్విడ్ ఫండ్లోకి వెళ్ళిపోయింది. అవును, మిగతా అమౌంట్ అంతా లిక్విడ్ ఫండ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్వెస్టెడ్, యూ డోంట్ వాంట్ టు టచ్ ఇట్. ఆర్ ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ tip I want to give. Don't use digital payments as much as possible. Use hard cash or a dedicated saving account with a cap. With a cap on that account. అంటే ఈ నెలలో ఒక 15,000 కంటే ఎక్కువ నేను ఈ అకౌంట్ నుండి స్పెండ్ చేయకూడదు. కరెక్ట్. ఆ 15 అందులో ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, ఏమైనా మిగిలింది అనుకోండి, సర్ప్లస్ ఉంది, దాన్ని ట్రాన్స్ఫర్ టు లిక్విడ్ ఫండ్స్. ఓకే, సో ఇది సెకండ్ టిప్. థర్డ్ది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, సైకలాజికల్గా. థర్డ్ ఈస్ ప్లానింగ్ ఏ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. ఓకే, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్. సో ఇదేంటంటే మీ గోల్స్కి తగినట్టు రిటైర్మెంటు, చిల్డ్రన్ ఎడ్యుకేషను, చిల్డ్రన్ మ్యారేజ్, వెకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్రియేట్ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ యాజ్ పర్ యువర్ గోల్. అండ్ ఆ గోల్ టెన్యూర్ ఎప్పటి వరకు ఉంది, మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ రిటైర్మెంట్కి ఒక 3 కోట్ల కార్పస్ క్రియేట్ అవ్వాలి నెక్స్ట్ 20 years అనుకుంటే, యూ నో హౌ మచ్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ నౌ. ఓకే, సో ఇలా గోల్ బేస్డ్ శాలరీ రాగానే ఆ గోల్ బేస్డ్ ఈచ్ గోల్కి ఒక ఎస్ఐపి కనుక క్రియేట్ చేసుకొని ఈచ్ గోల్కి అమౌంట్ డిఫరెంట్ అమౌంట్స్ ఎస్ఐపిలో వెళ్తుంటాయి. ఏదైనా మీకు సర్ప్లస్ అమౌంట్ ఏదైనా బిగ్ పర్చేస్ వచ్చింది అవుట్ ఆఫ్ యువర్ బడ్జెట్, దెన్ యూ హ్యావ్ ఎ చాయిస్. ఏంటి, ఆల్రెడీ ఉన్న ఇన్వెస్ట్మెంట్లోంచి విత్డ్రా చేయడం అన్నా చేయాలి, లేకపోతే ఆ మంత్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ పాజ్ అన్న చేయాలి. అవును, వన్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు డూ, ఆర్ యూ హ్యావ్ టు బారో ఎదర్ క్రెడిట్ కార్డ్. ఎనీవే ఎదర్ టోల్డ్ క్రెడిట్ కార్డ్ డోంట్ యూస్, డోంట్ బారో. ఏం చేయాలి, ఎదర్ ప్రీవియస్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అన్నా విత్డ్రా చేయాలి, లేకపోతే ప్రజెంట్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ అన్నా ఆపాలి ఆ మంత్కి. కరెక్ట్. అప్పుడు మన బ్రెయిన్ ఆలోచిస్తుంది ఇంత అవసరమా, అంటే రిటైర్మెంట్ కోసం నేను పెట్టుకున్న డబ్బులను విత్డ్రా చేయడం అవసరమా ఈ వస్తువు కొనడానికి, నా పాప చదువు కోసం నేను దాచుకుంటున్న డబ్బుని ఈ అవసరం కోసం వాడడం అవసరమా, నా పాప చదువు కోసం పెట్టాల్సిన అమౌంట్ను ఆపి దానికి పెట్టాలా. సైకలాజికల్గా దెన్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు థింక్. అలా ఆలోచించడం వల్ల దాన్ని యూ ఎవాల్యుయేట్ రేషనల్లీ. ఓకే, ఇది అవసరం లేదు, నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మా పాప ఎడ్యుకేషన్, సో దాన్ని ఆపను, విల్ టేక్ ఇట్ సమ్ అదర్ టైం. కరెక్ట్. సో ఇట్లా ఇఫ్ యూ స్పెండ్ లిటిల్, అంటే కొంచెం ఆలోచించి, వీటిని మెంటల్ అకౌంటింగ్ అంటారనమాట. మెంటల్ అకౌంటింగ్ బేసికల్గా దిస్ ఈజ్ ఫర్
retirement, this is for education, and this saving account is for my groceries, my daily expenditure. ఇట్లా మెంటల్ అకౌంటింగ్ హ్యాస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆల్సో, బట్ పాజిటివ్ సెన్స్లో ఈ కేసులో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. యూ కెన్ సేవ్ లాట్ యాక్చువల్గా. సో రెక్లెస్ స్పెండింగ్ని ఇలాంటి టెక్నిక్స్తో మీరు రెక్లెస్ స్పెండింగ్ని, అన్కాన్షియస్ స్పెండింగ్ని తగ్గించుకొని కాన్షియస్ స్పెండింగ్లోకి వెళ్ళి ఎక్కువ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయడానికి వీలవుతుంది అనమాట. కరెక్ట్, చాలా బాగా చెప్పారు సార్. సో ఈ 3 టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే మీరు కూడా విన్నాక అన్ని పాయింట్స్తో రిలేట్ అవుతారు. స్పెషల్గా అయితే మనము పాతకాలంలో క్యాష్ కౌంట్ చేసి ఇచ్చేవాళ్ళం, అప్పుడు మనకు ఒక ఫీల్ అనేది ఫిజికల్గా దాన్ని టచ్ చేసి మనం ఇస్తున్నాము, ట్రాన్సాక్షన్ అక్కడ టచ్ చేసి ఫిజికల్గా జరుగుతుంది కాబట్టి ఆ ఫీల్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. కానీ డిజిటల్ పేమెంట్స్లో ఏంటంటే జస్ట్ ఒక పిన్, మనం 4 డిజిట్స్ పిన్ కొట్టేస్తే అక్కడ పేమెంట్ అయిపోతుంది. సో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఈ టిప్స్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.